కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. నీకు ధరణికి పెళ్ళేంట్రా? నువ్వు చెప్పేది నిజమేనా? ఆయన నిజంగానే ఒప్పుకున్నాడా, లేకపోతే రాత్రి ఓవర్గా తాగితే వచ్చిన కల గురించి చెప్తున్నావా? అక్క ఒట్టక్క, నీ మీదొట్టక్క. రే చైతీరా. సరే అక్క, నా మీదొట్టు. నేను చెప్పేది 100% కరెక్ట్. అసలేం జరిగిందిరా? మీ బావని ఏం చెప్పి ఒప్పించావురా? ఆయన ఒప్పించడం మన వల్ల అయ్యే పనా? ఆయనే ఎందుకో మరి ఏం ఆలోచించాడో తెలీదు. సీరియస్ గా వచ్చి చొక్కా పట్టుకొని కొడుతున్న వాళ్ళలాగా బిల్డప్ ఇచ్చి ధరణిని ఇలా చూసుకోవాలి, అలా చూసుకోవాలి, పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవాలి, గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలని, దాని కంట్లో నుంచి నీళ్లు రాకూడదు, అది బాధపడకూడదు అని, దాని కళ్ళలో నుంచి నీళ్ళొస్తే నీ ప్రాణం తీస్తాను, అది బాధపడితే నీ గుండెలు చీరేస్తాను అంటూ అబ్బో చాలా వార్నింగ్ ఇచ్చాడక్క. నమ్మమంటావరా? అబ్బా అక్క, నిన్ను నమ్మించడం చాలా కష్టమైపోతుంది. అసలేం జరిగిందో చెప్పరా? నిజంగా నా బుజ్జమ్మ అంటే నీకు అంత ప్రేమరా? అవును బావా. నా బుజ్జమ్మని ఎలా చూసుకుంటావు? బంగారు బొమ్మలా చూసుకుంటాను బావా. బొమ్మలా చూసుకోవడం కాదురా, ప్రాణంలా చూసుకోవాలి. తనకి ఏ చిన్న కష్టం వచ్చినా కనికరం లేకుండా నిన్ను అడ్డంగా నరికి ముక్కలు చేస్తా. అయ్యో బావా, నేను అలా ఎందుకు చేస్తాను? నా లైఫ్లోకి ఎంటర్ అయిన దేవతలా చూసుకుంటాను బావా. ఇస్తారా? నీకిచ్చి పెళ్లి చేస్తా, కాని మాట తప్పావో నీ మెడ మీద తలుండదు. నీ ఇష్టం బావా, ఏ శిక్షణవే, కానీ తనని నేను బంగారు బొమ్మల గుండెలో పెట్టుకొని చూసుకుంటాను బావా. ముందు నువ్వు ఈ అలవాట్లన్నీ మానేయాలి. చెప్పు, మానేస్తావా? 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 మానాలి. మానేస్తాను బావా. అలాగే బావా. బావా, నాకున్నది ఒక తాగుడే కదా బావా, వేరే ఏ వ్యసనమూ లేదు. ఖచ్చితంగా మానేస్తాను. ధరణి కంటే ఎక్కువ బావా ఈ మందు. ధరణి నాకిచ్చి పెళ్లిచే బావా. ఇంకా తాగుడి జోలికి వెళ్తే నా ప్రాణాలు తీసే. సరే, రేపు ఉదయాన్నే రెడీ అయ్యి వచ్చాయి. నీకు ధరణికి నిశ్చితార్థం చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నా బుజ్జమ్మ కళ్ళల్లో నీళ్లు చూశానో నీ కళ్ళల్లో రక్తం చూస్తాను. బీ కేర్ఫుల్. సరే బావా. ఇది జరిగింది. ఏంటక్క, ఇదంతా ఎలా జరిగిందని అనుకుంటున్నావా? తండ్రి ప్రేమ, ధరణి మీద ప్రేమ. బుజ్జమ్మని వదిలిపెట్టి ఉండలేక నాకిచ్చి పెళ్లి చేశాడనుకో, ధరణి ఇక్కడే ఈ ఇంట్లోనే తను జీవితకాలం ఉంటుందన్న ఆశ. ఆ ఆశే బావని ఒప్పించిందక్క. ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి? వీడికి ధరణికి పెళ్ళైతే నాకొచ్చే లాభం ఏంటి? వీడితో పెళ్ళంటే జరణి గుణ వాళ్ళు రూపాయి ఇవ్వరు. ఏమిటోరా, నీకు ధరణికి పెళ్ళంటే నా మనసు ఒప్పుకోవడం లేదు. నేను ఆయనతో మాట్లాడతాను. బంగారం లాంటి బిడ్డను నీకిచ్చి పాడు చేస్తారా? పోట్లాడతాను. ఈ పెళ్లికి నేను అస్సలు ఒప్పుకోనుగాక ఒప్పుకోను. ఆయనకి ఎలా చెప్పాలో అలా చెప్పి ఒప్పిస్తాను. నీతో మాత్రం పెళ్లి జరగనివ్వను. ఏంటక్క, నువ్వు ఎందుకు సడన్ గా నాకు ఎదురు తిరుగుతున్నావో అర్థమైంది. నీకు ఆ శక్తికి ఉన్న డీలే కదా. నీకు కావాల్సింది డబ్బులే కదా. ఆ డబ్బులేదో నేనిస్తానక్క. ఏంటేంటి? నువ్వు నాకు డబ్బులిస్తావా? నీ బతుకే ఒక సైకిల్ వేసుకుని తిరిగేవాడివి నువ్వు నాకు డబ్బులు ఇవ్వడమేంట్రా? ఓసిన పిచ్చినా అక్కో, సైకిల్ అని అంత తేలిగ్గా తీసేకు. ఈ సైకిలే మామూలులని గొప్ప గొప్పోలం చేసింది. సైకిల్ మీద తిరిగినోళ్ళు ఇండియాకే ప్రెసిడెంట్లు అయ్యారు తెలుసా? సైకిల్ మీద పేపర్లు వేసిన వాళ్ళు మల్టీ మిలియనియర్స్ అయ్యారు. ఇదిగో, ధరణి నా పెళ్ళం అయిందనుకో, ఆటోమేటిక్గా గుణాజననీలు నా అత్తా మామలైపోతారు. ఎలాగో అలా మెలిక వేసి నటించి మెప్పించి ఒప్పించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రాబడతానుగా.
ఎలాగో అలాగా నేను లక్షాధికారిని అయిపోతా. అప్పుడు నీకు డబ్బే డబ్బు కదా. నువ్వు ఆ శక్తితో చేయగలిపింది దీనికోసమే కదా. నాతో కలిపిన అదే రిజల్ట్. ఏమంటావు? నీ మాట నమ్మొచ్చంటావా? నన్ను కాకపోతే ఈ ప్రపంచంలో ఎవరిని నమ్ముతావు అక్క? నమ్మకపోతే నీకే లాసు. నమ్మావనుకో ఫుల్ క్యాష్. అంతేనంటావా? సత్య ప్రమాణంగా చెప్తున్నాను. నువ్వు అను. ఈ సైకిల్ వేసుకుని తిరిగేవాడే రేపు నువ్వు ఎంత అడిగితే అంత అమౌంట్ సెటిల్ చేస్తాడు. ప్లీజ్ అక్క, నాకు సపోర్ట్ చేయక్క. నాకు ఈ జన్మలో ఇవ్వడు అనుకున్న బావే కన్విన్స్ అయి ఆయన కూతుర్ని నాకు ఇవ్వాలనుకున్నప్పుడు నువ్వు కన్విన్స్ అవ్వడానికి ఏముందక్క? నీకైనా నాకైనా సుఖపడ్డమే కదా కావాల్సింది. దానికి మూలం డబ్బు. అది నేను నీకిస్తానక్క. సరేరా, కానీ మాట తప్పావనుకో తాట తీస్తా. అక్క, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. నన్ను నమ్ము, సరేనా? సరే, అలాగే. అదిగో పంతులు వస్తున్నాడు, పద. అసలేంటిదంతా ధరణి? నీకు ఈ విషయం ముందే తెలుసా? నువ్వు నాన్నకి మాటిచ్చావా? ఎందుకు కేశవ్తో పెళ్లి కొప్పుకున్నావు? అసలు ఎందుకక్క నాన్న ఇలా చేస్తున్నారు? మనల్ని ఎంతో ప్రేమగా చూసుకునేవారు, ఏదైనా మన ఇష్టానికి వదిలేసేవారు. కానీ ఇప్పుడెందుకు ఇలా రోజు రోజుకి ఇంతలా మారిపోతున్నారు? అసలు ఎందుకు మన మీద కోపం? అసలు కేశవ మావయ్యతో పెళ్ళేంటక్క? నువ్వు మాత్రం ఈ పెళ్లి ఒప్పుకోకు, అస్సలు ఒప్పుకోకు ప్లీజ్. అవును ధరణి, నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోకు. ఒప్పుకున్నావో నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఆలోచించు. నాన్న నిన్ను ఈ ఇంట్లోనే ఉంచుకోవాలని, కేశవ్కిచ్చి చేయాలని ఆలోచించారు. నాకిప్పుడు పూర్తిగా ఆయన ప్లాన్ ఏంటో అర్థమవుతుంది. అసలు నాన్న ఇలాంటి పిచ్చి డెసిషన్ తీసుకున్నారేంటక్క? కేశవ మావయ్య నిన్ను ఎంత టార్చర్ పెట్టాడో తెలుసు కదా. నాన్నకు కూడా ఈ విషయాలన్నీ తెలుసు కదక్క. తెలిసి మావయ్యతో పెళ్ళి అంటారేంటి? మావయ్య ఎన్నిసార్లు నీ మీద దుర్మార్గం చేయడానికి ప్రయత్నించాడు.